హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి లాలూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే నేను బియ్యం పిండితో రోటీలను అయితే ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ విధంగా చపాతీ రోజు తినాలంటే తినలేం కదా, అందుకోసం అనేసి ఈరోజు బియ్యం పిండితో అయితే ఈ విధంగా రోటీలు అనేది చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరైతే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మనకి రోటీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రాసెస్ అయితే ముందుగా అయితే ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు తోటి నేను ఇక్కడ బియ్యం పిండిని అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. చూసారు కదా, ఒకే ఒక కప్పు బియ్యం పిండితో ఇక్కడ నేను రోటీ అనేది చూపించబోతున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా సరే చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే బియ్యం పిండిని ఒక బౌల్లోకి ఈ విధంగా వేసుకుంటున్నాను. దీంట్లోకి మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం అయితే చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ మనం సాల్ట్ వేయలేదనుకోండి చప్పగా ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఈ విధంగా కొంచెం సాల్ట్ అయితే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకొని ఇదంతా కూడా మీరు ఈ విధంగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ పిండిలోకి మనము ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని అయితే తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనకి పిండి అనేది ఈ విధంగా పలచగా వచ్చేలాగా మనము ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి, మనకి పిండి అనేది ఉండలుగా లేకుండా బాగా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్కర్ పెట్టేసిన తర్వాత మీరు దీంట్లోకి కొద్దిగా పిండి అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ గరిటె తీసుకొని గరిటెతోటి కొద్దిగా అయితే పిండి అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను. ఫస్ట్ ప్యాన్ చుట్టూరా ఈ విధంగా వేసేసిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి పిండి అంతా కూడా మీరు ఈ విధంగా అయితే ఇక వేసేసుకోండి. బౌల్ మొత్తం కూడా పిండి అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని మీరు మొత్తం కూడా గరిటె తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మీరు కలుపుకుంటూనే ఈ విధంగా మనము స్టవ్ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీరైతే ఈ విధంగా పిండిని అయితే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి పిండి అనేది ఇక మనం మర్చిపోయామంటే పిండి మొత్తం కూడా ఉండలు కట్టేస్తుంది. అందుకోసం అనేసి ఈ విధంగా మీరు కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం మనకి గట్టిగా అవుతుంది అన్న టైంలో ఫ్లేమ్ని అయితే లోగా పెట్టేసుకొని మీరు ఈ విధంగా గరిటె తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోండి. దీంట్లో మనకి ఈ పిండిలో వాటర్ ఏమీ లేకుండా పిండి అంతా కూడా మనకి మెత్తగా ఉడికిపోయేలాగా మీరు ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ డ్రాప్ అనేది ఎక్కడ కూడా తడి లేకుండా మీరు పిండి అంతా కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా పిండి అంతా కూడా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, కొంచెం పూర్తిగా చల్లారిపోయింది. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి మీరు పిండంతా కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మీరు కావాలి అనుకుంటే దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనము పిండంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేతులతోటి కాసేపు పిండంతా కూడా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండంతా కూడా నేను ఈ విధంగా గరిటె నుంచి తీసేసుకొని ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని మీరు ఇదంతా కూడా మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా ముద్దలాగా చేసుకుంటామో ఆ విధంగా ముద్దలాగా అయితే దీన్ని ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, పిండంతా కూడా మీరు ఈ విధంగా అయితే చేసేసుకున్న తర్వాత దీంట్లోకి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. పిండినంతా కూడా చపాతీ ముద్దలా కలుపుకొని మనకి ఎన్నైతే ఈ పిండికి చపాతీలు రోటీలు అయితే వస్తాయి అనుకుంటారో అన్నైతే ఉండలు చేసుకొని పిండంతా కూడా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ మీరు చపాతీ అనేది కాలు చపాతీ లాగా మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో కర్రతోటి ఆ విధంగా అయితే మనము కొద్దిగా దీని మీద మనం కొద్దిగా పొడి పిండి అయితే వేసుకుంటూ చపాతీలను అయితే ఒత్తుకోవాలి రోటీ అనేది. ఎందుకంటే మనకి ఇది కొంచెం బండకైతే అతుక్కుపోతుంది, పీట మీద చేసినా సరే మనకి అతుక్కుంటుంది. కాబట్టి కొద్దిగా మీరు ఈ విధంగా పిండి బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ లేదు అనుకుంటే ఏదైనా మైదా పిండి కానీ మీ ఇంట్లో ఏ పిండి అయితే మీకు అవైలబుల్గా ఉంది, మనం ఇప్పుడు బియ్యం పిండితోనే చేసాం కాబట్టి బియ్యం పిండి కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా
మీరైతే పల్చగా కావాలనుకుంటారా, పల్చగా మందంగా అయితే కొంచెం మందంగానే వస్తాయి, మరీ పల్చగా అయితే రావు. ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి కొద్దిగా మందంగానే వస్తాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద మనము ఈ విధంగా ప్యాన్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము ఈ రోటీల్ని ఈ విధంగా వేసుకొని రెండు వైపులో కూడా మనము ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా మనము కాల్చుకోవాలి. చూసారు కదా, మనము ఈ రోటీలను అయితే చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీరు ఈ రోటీలను అయితే మీరు ఈ విధంగా అయితే కాల్చేసుకొని కొద్దిగా ఆయిల్ కావాలి అనుకుంటే మీరు ఆయిల్ని అయితే రెండు వైపులా కూడా ఆయిల్ వేసుకుంటూ మీరు ఈ రోటీలను మీరు ఈ విధంగా అయితే కాల్చుకొని మనకి ఆయిల్ లేకుండా మేము తినాలి అనుకుంటే ఆయిల్ లేకుండా అయినా స్కిప్ చేసేసుకొని మీరు ఈ విధంగానే కాల్చేసుకోండి. చూసారు కదా, మనకి చపాతీ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం బియ్యం పిండి టేస్ట్ అనేది ఉంటుంది అంతే. కానీ మనకి ఈ రోటీ అనేది చాలా బాగుంటుందండి. ఏ కర్రీలోకైనా సరే మనము చేసుకొని ఈ రోటీలను అనేది ఇదే విధంగా అయితే తినేసేయచ్చు. పిండి అనేది కొంచెం లైట్గా వేసుకొని చపాతీ రోటీ అనేది ఒత్తుకోండి. లేదనుకుంటే పిండి మొత్తం కూడా ఇదే విధంగా ప్యాన్కి అయితే అంటుకుపోయి మనకి మాడిపోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా లైట్గా పిండి వేసుకొని రోటీలను అయితే కాల్చుకోండి. ఇక్కడ నేనైతే 3 రోటీలను అయితే ఈ విధంగా చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా 3 రోటీలను అయితే చేసుకొని ఇక్కడ చూడండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సాఫ్ట్గానే ఉంటాయి కానీ కొంచెం లైట్గా మనకి పల్చగా కాదు, లైట్గా లోపల మనకి మందంగా ఉంటుంది. ఎందుకంటే బియ్య పిండి కాబట్టి కొంచెం మందంగా అనిపిస్తుంది అంతేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందో తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మనకి ఇది ఏ కర్రీలోకైనా వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్లో తెలియజేయండి. ఆ రెసిపీ అనేది నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.